జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ధాన్యం మార్కెట్లోకి విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు గుప్పిస్తూ రైతులను ఆదుకుంటాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పి మాట్లాడాడు. అనేక సందర్భాల్లో చెప్పా. నెల్లూరు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లేట్ ఖరీఫ్, అర్లీ రబీ అంటే మనం మామూలుగా మొదటి పంట ఎడగారు అని చెప్పి పిలుచుకుంటాం. అటువంటి మొదటి పంటకు సంబంధించి దాదాపుగా 20 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఫోన్లు ఎత్తరు, కార్యాలయాలకు వస్తాము అని అంటే పలాయనం చిత్తగిస్తారు, అక్కడ ఉండరు. మేమే రైతులతో కలిసి కార్యాలయాలకు వెళితేనే అధికారులు అందుబాటులో లేకుండా కార్యాలయాలు విడిచి వెళ్ళిపోవడం, ఒక సంవత్సరం ఉన్న కార్యాలయం రెండో సంవత్సరం ఆ ప్రదేశంలో ఉండదు. అంటే రైతులు వస్తారు, అడుగుతారని చెప్పి వేరే ప్రదేశానికి తరలించేస్తారు. ఆ తరలించినటువంటి ప్రదేశం కూడా తెలియదు. మేమే ఈరోజు ఎత్తుక్కొని వచ్చాం ఇక్కడికి, ఈ కార్యాలయం ఇక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు ఒక పక్క గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు, రైతులు గిట్టుబాటు ధరకి ఎక్కడికి వెళ్ళాలనో తెలియనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మీరే చెప్పారు, ఆర్భాగంగా ఒక్కొక్క అధికారు, జిల్లా సహకార శాఖ అధికారి దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిఎస్ఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ ఏం చెప్పారంటే క్వింటాల్కు 2389 రూపాయలు. ఎవరికి కావాలన్న రేటు నేరుగా వచ్చేయండి, మీ దగ్గర తీసేసుకొని 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. అందరూ పాపం రైతులు అనుకున్నారు 24 గంటలు అని చెప్పి. 24 గంటలోనే వేస్తారు మీరు డబ్బులు. అసలు ధాన్యమే కొనుగోలు అయినప్పుడు డబ్బులు వేసే పరిస్థితి రానప్పుడు ఏదైనా చెప్పుకోవచ్చు మీరు, మేము గంటలో కూడా డబ్బులు వేస్తామని చెప్పచ్చు. కొంటే కదా డబ్బులు వేసే పరిస్థితి, అసలు కొన్నప్పుడు ఏముంది. కాబట్టి దాదాపుగా మనం పుట్టురోగ వస్తాం 850 కేజీలు 20,360 రూపాయలు రావాల్సి ఉంటే ఈరోజు 16,500 రూపాయలకి పడిపోయింది. 17,000 16,500 రూపాయలకి ఈరోజు ధాన్యం రేట్లు పడిపోయాయి. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ముమ్మరంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో మరింత తగ్గుదల పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అధికారులు మొన్న ఒక పత్రికలో ఒక వ్యాసం వచ్చింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే దానికి వెంటనే ఖండనిచ్చారు. మేము 37,000 టన్నుల ధాన్యం కొన్నామని. మార్కెట్లోకి 20 లక్షల టన్నుల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే 30,000 కొన్నాము అంటే అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ రైతును దోచుకుంటూ ఒక పక్క రైతులకు సంబంధించి ధాన్యానికి ధరలు తగ్గిపోతుంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి గోను సంచులు ఇవ్వకుండా, నిన్న చూసాం జాయింట్ కలెక్టర్ గారి స్టేట్మెంట్, ధాన్యం కనుక గోను సంచులు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలి అన్నాడు ఆయన. ఎవరు మీ చర్యలు తీసుకోవాలండి? మీ మీదనే తీసుకోవాలి చర్యలు, జాయింట్ కలెక్టర్ మీదనే తీసుకోవాలి చర్యలు, ఆయనే బాధ్యత. మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు మీరు? ఏదో మొక్కుబడిగా పోవడం, ఒక రైస్ మిల్లు చూడటం, ఆయన చర్యలు తీసుకోవాలన్నారంటే కింద స్థాయి వాళ్ళని బలి చేయడం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీలే రైతులకు సంబంధించి ధాన్యం మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాలోనే ధాన్యం విషయంలో రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి రైతుల పట్ల ఎంత పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందో ఒక పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క యూరియా అందక మీరు దొంగ బిల్లులు తినేస్తే సాఫీగా సాగునీరు అందక అనేక అష్టకష్టాలు పడి రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి, జిల్లా అధికార యంత్రాంగం దీని గురించి ఆలోచన చేయాలి. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.